సుదీర్ఘకాలంగా కోట్లాది మంది ప్రయాణికులకు సేవలు అందించిన విశాఖ ఎయిర్పోర్టుకు సెలవు ప్రకటించే పరిస్థితి ఏర్పడింది. భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్టు ప్రారంభం కావడంతో విశాఖ ఎయిర్పోర్టును మూసేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే ఎయిర్పోర్టు ప్రస్తుతం ప్రయాణికులు లేక వెలవెలబోతోంది. భోగాపురం ఎయిర్పోర్టును అంతర్జాతీయ విమానాశ్రయంగా కొనసాగించినప్పటికీ విశాఖ ప్రజల అవసరాల దృష్ట్యా ప్రస్తుత ఎయిర్పోర్ట్ను దేశీయ విమానాల కోసం కొనసాగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. విశాఖ నుంచి మా ప్రతినిధి నాయుడు మరిన్ని వివరాలు అందిస్తారు. సుదీర్ఘ కాలం పాటు విశాఖ ప్రజలకు సేవలు అందించిన విశాఖ ఎయిర్పోర్ట్ తన సేవలకు ఇక స్వస్తి పలికింది. భోగాపురంలో ఎయిర్పోర్ట్ ప్రారంభం కావడంతో ఇక విశాఖ నుండి ఎయిర్పోర్ట్ సేవలను నిలిపివేశారు. అయితే స్థానికంగా ఉన్న ప్రజలు మాత్రము విశాఖ ఎయిర్పోర్టును డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ సేవలు అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నిత్యం ప్రయాణికులతో కలకల్లాడే విశాఖ ఎయిర్పోర్టును మూసివేయడంతో నేడు ప్రయాణికులు లేక వెలవెలబోతుంది. భోగాపురం తరలించడం మీద, అలాగే ఇక్కడ విశాఖ ఎయిర్పోర్ట్ను కొనసాగించాలా లేదా అనే విషయాలు మనతో మాట్లాడడానికి స్థానికంగా ఉన్న కొంతమంది నేతలు కూడా ఉన్నారు. మేడం చెప్పండి, ఇక్కడ విశాఖ ఎయిర్పోర్ట్ను భోగాపురం తరలించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లేని విశాఖపట్నం అయిపోయింది. గత 60 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉండి ఇక్కడ రాకపోకలు చేస్తూ, అలాగే ఇది విశాఖపట్నం అనేది పారిశ్రామిక ప్రాంతం. ఇటు పోర్టు, డాక్యార్డు, షిప్ యార్డు, స్టీల్ ప్లాంటు, BHPB తదితర ప్రభుత్వ రంగ సంస్థలు ఉండడం ద్వారా ఆ రకంగా వ్యాపార లావాదేవీలు కానీ ప్రభుత్వానికి ఎయిర్పోర్ట్కి ఉన్న అనుసంధానం కానీ జరుగుతూ ఉండేవి. అలాంటివి కార్యక్రమాలు అవన్నీ కూడా ఆగిపోయే పరిస్థితి అనేది ఏర్పడింది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉండడం మూలంగా ఇక్కడున్న చాలామంది పేషెంట్లు ఇమ్మీడియట్గా మెట్రో సిటీలకి తీసుకొని వెళ్ళాలన్నా, ఏ ముంబైకి కానీ ఢిల్లీకి కానీ హైదరాబాద్కి తీసుకొని వెళ్ళాలంటే పేషెంట్లని ఆ విమానాల్లో వెంటనే తీసుకొని వెళ్ళి వాళ్ళ ప్రాణాలు రక్షించే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు భోగాపురంలో ఎయిర్పోర్ట్ పెట్టడం ద్వారా విశాఖపట్నం నుంచి వెళ్ళడమే 2.5-3 గంటలు పట్టే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. అలాగే ఈ లోపు రోగులు ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ ఉన్నా పర్వాలేదు, అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా కొనసాగించాలి. కానీ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్గా కొనసాగిస్తే మాత్రం బాగా ఉండేది అని చెప్పేసి అన్నది మా అభిప్రాయం. పారిశ్రామిక ప్రాంతం కావడంతో వచ్చే ప్రయాణికులకు అలాగే వెళ్ళే ప్రయాణికులకు అనువుగా ఉండాలంటే ఇక్కడ విశాఖ ఎయిర్పోర్ట్ కొనసాగించాలని చెప్పి స్థానికంగా ఉన్న ప్రజలు అభిప్రాయపడుతున్నారు.